తీరిక లేని ప్రజలు ఎక్కువ అతి వేగమైన అతి సులభమైన ప్రయాణాన్నే కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రావడం ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. రాజస్థాన్లోని కోటాలో హై స్పీడ్ ట్రయల్ రన్ నిర్వహించారు ఈ వందే భారత్ స్లీపర్కి సంబంధించి. దాదాపు అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా గంటకి 180 కిలోమీటర్ల వేగంతో ఈ వందే భారత్ స్లీపర్ రైలు అయితే ప్రయాణించింది. ఇప్పుడు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇది తయారైంది. త్వరలోనే కంప్లీట్గా ఇప్పుడు ప్రజలకి అందుబాటులోకి రాబోతోంది. అయితే దీంతో పాటు ఇందులో కీలకమైన అంశం ఏంటంటే కవచ్ అనే వ్యవస్థ కూడా దీనికి అనుసంధానం చేయబోతున్నారు. ఈ కవచ్ అనే వ్యవస్థ ద్వారా ఏంటి అంటే ప్రమాదాలను నివారించవచ్చు. అంటే ఇది ఎంత స్పీడ్లో వెళ్ళినా సరే ఈ కవచ్ అనే వ్యవస్థ ద్వారా ఆ ట్రైన్కి ఏదైనా అడ్డొచ్చినా ఒక మనిషి అడ్డంగా నిలబడి